హాయ్ అండి. ఇక్కడ మీషోలో 5 మీటర్స్ క్లాత్తో 2 టాప్స్ కుట్టాను మదర్ అండ్ డాటర్కి. ఇలా చూడండి, ఈ క్లాత్ వచ్చింది మీషోలో నాకు. కాటన్ క్లాత్ సూపర్ ఉంది. క్లాత్తో పాటు చున్నీ కూడా ఫ్రీగా ఇచ్చారు. చూడండి, చున్నీ కూడా సూపర్ ఉంది. ఇక్కడ మీషోలో నాకు 370 రూపీస్ టాప్ క్లాత్ చున్నీ వచ్చింది. 5 మీటర్స్ క్లాత్ని నేను 2 టాప్స్గా కుడుతున్నాను. అది కూడా యాంకిల్ లెంత్ అంబ్రిల్లా కట్టుతో. యాంకిల్ లెంత్ అంబ్రిల్లా కట్తో 2 టాప్స్ కుడుతున్నాను, మా పాపకి నాకు అన్నమాట. ఇప్పుడు ఈ కటింగ్ మొత్తం చూపిస్తాను, ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. ఇక్కడ వచ్చేసి నేను బాడీ పార్ట్ వరకే లైనింగ్ వేస్తున్నాను, కింద పార్ట్కి లైనింగ్ వేయట్లేదు. ఈ ఫస్ట్ మదర్ టాప్కి కొలతలు చూస్తున్నాను. నడుం కొలత చూడండి, 20 ఇంచెస్ వచ్చింది. నడుం కొలత తీసుకున్నాను, 20 ఇంచెస్ వచ్చింది. ఈ 20 ఇంచెస్లో సగం తీసుకోవాలి మనం. ఎప్పుడైనా సరే ఓపెన్స్ ఆపోజిట్లో, క్లోజింగ్స్ మన సైడు క్లాత్ ఉండేలాగా చూసుకోండి. చూడండి, ఇక్కడ నేను 1.5 మీటర్ తీసుకున్నాను క్లాత్, ఎందుకంటే ఇద్దరికి కూడా బాడీ పార్ట్ వరకే తీసుకుంటున్నాను లైనింగ్. చూడండి, 20లో సగం 10 ఇంచెస్ని నేను ఇక్కడ బాడీ పార్ట్కి కొలత తీసుకున్నాను. ఎందుకంటే 4 హోల్డింగ్స్లో పెడతాం మనం క్లాత్ని. నడుం కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా 4 హోల్డింగ్స్లో క్లాత్ తీసుకోవాలి. 4 హోల్డింగ్స్లో తీసుకొని ఓపెన్స్ ఆపోజిట్లో పెట్టుకోవాలి, క్లోజింగ్స్ మన సైడ్ పెట్టుకోవాలి. ఎల్ స్కేల్ హెల్ప్తో హెచ్చు తక్కువ లేకుండా 4 క్లాత్స్ కింద కూడా చూడండి, కింద క్లాత్ కూడా ఎక్కడ హెచ్చు తక్కువ లేకుండా చూసుకొని 4 పొరల మీద కూడా హెచ్చు తక్కువ లేకుండా ఎల్ స్కేల్ హెల్ప్తో స్ట్రైట్ లైన్ తీసేసుకున్నాను. ఇప్పుడు ఆ స్ట్రైట్ లైన్ మీద మళ్ళీ ఒక లైన్ 1/2 ఇంచ్ పైకి ఖర్చులకి గీసి ఇప్పుడు నడుం లూజు పెట్టాను. నడుం లూజు ఒక 1 ఇంచ్ ఖర్చులకి, 2 ఇంచెస్ ఖర్చులకి, 1 ఇంచు డాట్స్కి, 2 ఇంచెస్ ఖర్చులకి. నడుం లూజ్లో సగం తీసుకుంటే మనకి డాట్స్కి వస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను. నడుం లూజ్లో సగం తీసుకుంటే డాట్స్. ఇక్కడ బాడీ ఎంత హైట్ ఉందో చూశాను నేను. 14 ఇంచెస్ ఉంది, అంటే 15 ఇంచెస్ పెట్టుకోవాలి ఖర్చులతో, అంటే కింద లైన్ నుంచి. ఇప్పుడు చూడండి, 14 ఇంచెస్కి లైన్ గీసాను, మళ్ళీ 1/2 ఇంచ్ పైన ఖర్చులు పెట్టాను. టోటల్ బాడీ పార్ట్ వచ్చేసి 15 ఇంచెస్, పైన 1/2 ఇంచ్ ఖర్చులు, కింద 1/2 ఇంచ్ ఖర్చులు. ఇప్పుడు ఈ ఖర్చులు కాకుండా మెయిన్ లైన్ మీద నుంచి ఇట్లా పెట్టుకొని చంక డౌన్ చూసుకోండి. మనకి అది డ్రెస్ ఉంది కాబట్టి చంక డౌన్ చూసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 6.5 వచ్చింది నాకు. 6.5కి సేమ్ యాజ్ టీజ్గా మార్క్ చేసుకున్నాను. నెక్ వచ్చేసి వాళ్ళు అంటే ఇప్పుడు నేను తీసుకున్న డ్రెస్కి ఎంత నెక్ ఉందో సేమ్ యాజ్ టీజ్గా పెట్టాలి అనుకుంటున్నాను. అయితే నా నెక్ ఎంతో నాకు తెలుసు, కానీ మీకు ఎప్పుడైనా కస్టమర్స్ది కుట్టాల్సి వస్తే ఎలా కొలుచుకోవాలో నేను క్లారిటీగా చూపిస్తున్నాను. చూడండి, ఇలా నెక్ అనేది పర్ఫెక్ట్గా పెట్టేయండి. ఇలా పెట్టేసేసి ఇలా నెక్ దగ్గర ఒక మార్కింగ్, షోల్డర్స్ ఒక మార్కింగ్, చంక డౌన్ కూడా కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాను. చూసారు కదా, మళ్ళీ ఒకసారి టేప్తో చెక్ చేసుకుంటున్నాను. 2.5 వచ్చేసి నెక్, 3 ఇంచెస్ అనేది షోల్డరు. మనం బ్లౌజెస్కి అయితే 2 ఇంచెస్, డ్రెస్సెస్కి అయితే 2.5 తీసుకుంటేనే బ్రాడ్ బాగుంటుంది. ఇక్కడ నెక్ వచ్చేసి నేను కొంచెం చిన్నగా పెట్టుకుంటున్నాను, 6 ఇంచెస్ పెట్టాను. అంటే ఈ సైజ్కి 7 ఇంచెస్ అయితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ పైన 2.5 కాబట్టి కింద 3 ఇంచెస్కి లైన్ గీసుకొని 2 కలుపుతూ ఒక లైన్ గీసేసుకోండి. కింద 3 ఇంచెస్ పెట్టాను. ఓకేనా. ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందో చూశాను. అయితే 5.5 వచ్చింది. అదే 5.5 పాయింట్ చేసుకొని చంక డౌన్కి మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ పాయింట్స్ కలుపుకుంటూ లైన్స్ గీసేసుకొని చంక డౌన్ లైన్ గీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి చంక డౌన్ వచ్చేసింది, నెక్ వచ్చేసింది కదా. ఇప్పుడు చూడండి, డాట్స్తో కలిపి మనకి ఎన్ని ఇంచెస్ వచ్చిందో అంత చెస్ట్ లూజ్ పెట్టుకొని 2 ఇంచెస్ ఖర్చులు పెట్టుకుంటే సరిపోతుంది. డాట్స్తో కలిపి నడుం లూజ్ ఎంత ఉందో అంత స్ట్రైట్ లైన్ రావాలి, ఖర్చులతో కలిపి స్ట్రైట్ లైన్ రావాలి. ఇక్కడ చూడండి, 1.5 ఇంచ్కి పెడుతున్నాను. డీప్ నెక్ కాదు కాబట్టి, డీప్ నెక్ అయితే 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇక్కడ పైన 1.5 ఇంచు, మా చంక డౌన్ మధ్యలో 1.5 ఇంచు పెట్టుకొని కింద లైన్ కలిసేలాగా, ఈ 3 పాయింట్స్ కలిసేలాగా ఆమ్ రౌండ్ స్కేల్తో ఇలా రౌండ్గా గీసుకున్నామంటే చంక రౌండ్ పర్ఫెక్ట్గా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, నడుం లూజ్ దగ్గర ఖర్చులతో కలిపి కొట్టాం కదా, ఆ ఖర్చుల్ని పైకి ఒక లైన్ ఇట్లా క్రాస్గా గీసుకోండి. డాట్స్ దగ్గర నుంచి ఖర్చుల దాకా పైకి ఒక లైన్ గీసుకోండి. అలా గీసుకోవడం వల్ల నడుం అనేది లేసినట్టు ఉండదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను స్టార్ నెక్ తీసుకుంటున్నాను. ఒక 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకొని
ఇలా కరువు స్కేల్తో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కరువు స్కేల్తో కరువు గీసుకోండి. ఇలా కరువుస్ గీసుకోవడం వల్ల స్టార్ నెక్ అనేది సూపర్ వస్తుందన్నమాట. ఓకేనా, మనకి స్టార్ నెక్ పెట్టేసాము, చంక రౌండ్ వచ్చేసింది, చెస్ట్ లూజ్ వచ్చేసింది, నడుము లూజ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు వీడియోలో అంటే మనం మార్కింగ్ చేసుకున్న విధంగా యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను నెక్ కట్ చేయట్లేదు, ఎందుకంటే 4 హోల్డింగ్స్లో పెట్టాం కదా, బ్యాక్ పార్ట్ కూడా ఉంది, అందుకనేసి నేను నెక్ అంతే కట్ చేయట్లేదు. మీరు కూడా 4 హోల్డింగ్స్ పెడితే అస్సలు కట్ చేయకండి. యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఒకటి లోపల పార్ట్ వచ్చేసేసి నేను అంటే బ్యాక్ పార్ట్గా తీసుకుంటున్నాను. ఈ ఖర్చులకైతే ఖచ్చితంగా ఘాట్లు పెట్టుకోండి, ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా. లోపలిది వచ్చేసేసి బ్యాక్ పార్టు, మనం ఆల్రెడీ స్టార్ నెక్ గీసుకున్నాం కాబట్టి ఇదే ఫ్రంట్ పార్టు. ఇప్పుడు ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్న విధంగా నెక్ కట్ చేసేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్గా ఇది సిల్క్ క్లాత్ కాబట్టి కొంచెం ఎగుడు దిగుళ్ళు అవుతూ ఉంటుంది, కాస్త అడ్జస్ట్ చేసుకొని నీట్గా మార్క్ చేసుకోండి. చంక డౌన్ కోసం ఒక 1/2 ఇంచ్ లోపలికి. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా లోతు తీసుకోవాలి, అప్పుడే మనకి చెస్ట్ పార్ట్ దగ్గర పట్టినట్టుండి పర్ఫెక్ట్గా ఉంటుంది. లేకపోతే చెస్ట్ లూజ్ అయిపోయి నీట్గా ఉండదు లుక్ అనేది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుంటున్నాను. నెక్ ప్లస్ చంక డౌను. ఫ్రంట్ లోత్ అయితే ఖచ్చితంగా ఒక 1/2 ఇంచ్ మందం ఉంచండి, 1/2 ఇంచ్ మందం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతేనండి, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వచ్చేసేసి మనం ఇందాక షోల్డర్స్ అంటే నెక్ ఎన్ని ఇంచులు పెట్టాం, 2.5, అదే 2.5 ఇంచెస్ ఇక్కడ పెట్టేసేసి నెక్స్ట్ 3 ఇంచెస్ ఉందో లేదో చూసుకోండి. యాజ్ ఇట్ ఈస్గా సరిపోను ఉంటుంది, 1కి 2 సార్లు చెక్ చేసుకుంటే తప్పలేదు. ఇప్పుడు వచ్చేసేసి నెక్ డీప్ అనేది 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ 7 ఇంచెస్ నెక్ డీప్ తీసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, నెక్ డీప్ అనేది ఎంతైనా పెట్టుకోవచ్చు మీకు నచ్చినట్టు. పైన 2.5 ఉంది కాబట్టి కింద 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. కింద 3 ఇంచెస్ తీసుకొని ఇలా మార్క్ చేసుకోండి, స్కేల్తో కొట్టే లైన్ గీసేసుకొని. బ్యాక్ వచ్చేసి నేను రౌండ్ నెక్ పెడుతున్నాను. రౌండ్ నెక్ అనేది లైట్ కర్వ్ ఇస్తాను నేను ఎప్పుడైనా, ఎందుకంటే యూ షేప్లో వచ్చి నీట్ లుక్ వస్తుంది. లైట్ కర్వే లుక్ బాగుంటుంది. యాజ్ ఈజ్గా మనం మార్క్ చేసుకున్న విధంగా నెక్ కూడా కట్ చేసేసుకున్నాను. చూసారు కదా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయింది. హ్యాండ్స్కి అయితే లైనింగ్ వేయట్లేదు కాబట్టి లైనింగ్ కట్ చేయట్లేదు నేను. ఇక్కడ మనకి మదర్ పార్ట్ అనేది అయిపోయింది, ఇది పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసేసి డాటర్ టాపు మా పాపకి ఇప్పుడు నేను ఆల్రెడీ కట్ చేశాను కదా, కట్ చేసింది అటు సైడ్కి వెళ్ళిపోయింది, ఇటు సైడ్ ఇప్పుడు ఇంకో సైడ్ 4 హోల్డింగ్స్గా తీసుకొని యాజ్ ఇట్ ఈస్గా ఇందాక ఎలా మార్క్ చేసామో యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేస్తున్నాను. ఫస్ట్ హెచ్చు తక్కువ లేకుండా ఒక లైన్ గీసేస్తున్నాను. 4 హోల్డింగ్స్ మీద క్లాత్ ఉంది కాబట్టి 4 క్లాత్స్ 4 పొరలు కూడా హెచ్చు తక్కువ లేకుండా చూసుకోవాలి. ఇక్కడ మా పాపది కూడా నడుం లూజ్ చూస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నడుం లూజ్లో నుంచి సగం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 15 ఇంచెస్ వచ్చింది. ఇది కూడా ఏం చిన్న సైజ్ ఏం కాదు, ఎక్సెల్. నాది XXL అయితే ఇది ఎక్సెల్, అంటే చాలా పెద్దవాళ్ళకి వచ్చేటట్టే వచ్చింది. క్లాత్ అయితే సూపర్ ఉంది. ఇప్పుడు 15లో సగం 7.5 అనేది నడుం లూజ్గా మార్క్ చేస్తున్నాను. మళ్ళీ 1 ఇంచ్ అనేది డాట్స్ కోసం మార్క్ చేయాలి, 2 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం మార్క్ చేయాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు చంక డౌన్ ఎన్ని ఇంచెస్ వచ్చేసింది, హైట్ ఎంత వచ్చింది ఫస్ట్, డ్రెస్ హైట్ ఎంత ఉందో చూశాను. ఇక్కడ చిన్నపిల్లకి కాబట్టి మరి అంత బ్రాడ్ ఏం అవసరం లేదు కాబట్టి 13 ఇంచెసే పెట్టాను. ఖర్చులతో కలిపి 14 ఇంచెస్. 13 ఇంచెస్ అసలు, 1/2 ఇంచు పైకి మా ఖర్చులకి, కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు కలిపి మొత్తం కలిపి ఇప్పుడు బాడీ పార్ట్ హైట్ వచ్చేసి 14 ఇంచెస్ పెట్టాము ఖర్చులతో కలిపి. ఖర్చులు లేకుండా అయితే 13 ఇంచెస్ అయితే సరిపోతుంది. 15 ఇంచెస్ నడుం లూజ్ ఉన్నోళ్ళు ఖచ్చితంగా ఇలా కట్ చేసేసుకుంటే మీకు ఏ డౌటు ఉండదు. ఇలా చూడండి, చంక డౌన్ అనేది ఇలా తీసుకున్నాను. ఎన్ని ఇంచెస్ వచ్చిందంటే 6 ఇంచెస్ వచ్చింది. అదే 6 ఇంచెస్ని చంక డౌన్గా మార్క్ చేసుకుంటున్నాను. మీకు కనుక ఎక్సెల్ టాప్స్ కుట్టాలంటే ఇదే మార్కింగ్, ఇదే మెజర్మెంట్స్తో పాయింట్స్తో మీరు కూడా కట్ చేసుకోవచ్చు. ఇంట్లో పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అస్సలు టైలరింగ్ రాని వాళ్ళు కూడా కుట్టుకోవచ్చు. ఇక చూడండి, నెక్ కూడా నేను 2.5 పెడతాను పాపకు కూడా.
ఎందుకంటే డ్రెస్సెస్కి బ్రాడ్గా ఉంటేనే బాగుంటుంది, పిల్లలు చైన్ వేసుకున్నా కానీ సూపర్ లుక్ వస్తుంది అనమాట. 2.5 నెక్ పెట్టేసేసి 3 ఇంచెస్ షోల్డర్ పెట్టేసేస్తే సరిపోతుంది. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. పిల్లలకి కాబట్టి 6 ఇంచెస్, మన పెద్దలకైతే 7 ఇంచెస్ అయితే బాగుంటుంది. ఇక 3 ఇంచెస్ బ్రాడ్ తీసుకున్నాను. పైన 2.5 అయితే కింద 3 ఇంచెస్ బ్రాడ్ తీసుకున్నాను. సేమ్ యాస్టీస్గా కుట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇద్దరం స్టార్ నెక్కే పెట్టుకున్నాము. సేమ్ అలానే 2 ఇంచెస్ పైకి పెట్టేసి కరువు స్కేల్ హెల్ప్తో ఇలా కరువు గీసేసుకుంటే స్టార్ నెక్ అనేది కరువుగా సూపర్గా వస్తుంది. చూసారు కదా, ఇంత కరువుగా సూపర్గా వచ్చిందనమాట స్టార్ నెక్ అనేది. స్టిచ్చింగ్ అయిపోయాక కూడా సూపర్గా ఉందండి. అసలు మీకు షార్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి. స్టిచ్చింగ్ అయిపోయాక మేము వేసుకొని మరీ పెడతాను. షార్ట్ వీడియోలో ఖచ్చితంగా చూడండి. 6 ఇంచెస్ ఇలాగా. ఇక్కడ చంక డౌన్ అనేది 6 ఇంచెస్ వచ్చింది. సేమ్ యాస్టీస్గా 6 ఇంచెస్కి ఇలా లైన్ గీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, చెస్ట్ లూజ్ ఎప్పుడైనా సరే డాట్స్తో కలిపి ఒక పాయింట్ చేసాం కదా, ఆ పాయింట్ నుంచి అక్కడికి ఎన్ని ఇంచెస్ వచ్చిందో ఒకసారి చూసుకోండి. అంటే 7.5 మన నడు లూజ్ కాబట్టి 8.5 వస్తుంది. అదే 8.5ని చెస్ట్ లూజ్గా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని 2 ఇంచెస్ ఖర్చులు పెట్టేసుకొని నడుం లూజ్లో సగానికి మార్క్ చేస్తే డాట్ వస్తుంది. నడుం లూజ్లో నుంచి సగానికి మార్క్ చేసుకున్నాం కదా డాట్స్కి, ఆ డాట్స్ దగ్గర నుంచి ఈ చివరి పాయింటింగ్కి పైకి లైన్ గీసాం కదా, ఆ లైన్ దగ్గరికి కలిసేటట్టు ఒక లైన్ గీసుకోండి. అప్పుడు నడుము ఎత్తినట్టు ఉండదు. ఇప్పుడు సేమ్ యాస్టీస్గా మనం మార్క్ చేసుకున్న విధంగా లైన్స్ గీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి 1.5 తీసుకుంటున్నాను పాపకు కూడా నేను, ఎందుకంటే మరీ డీప్ నెక్స్ ఏం కావు ఇవి. మరీ డీప్ నెక్స్ పెడితే కనుక 1 ఇంచ్ తీసుకోండి. పైన 1.5 కింద 1.5 పెట్టేసేసి ఇలా కరో స్కేల్తో ఇలా మార్క్ చేసేయండి. చంక డౌన్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. మీకు కూడా కావాలి అనుకుంటే ఈ మెజర్మెంట్స్తో నడుం లూజ్ 15 ఇంచెస్ సెట్ అయిందంటే ఖచ్చితంగా ఇదే మార్కింగ్తో ఇదే ఇంచెస్తో మీరు కూడా మీరు కూడా కుట్టుకోవచ్చు ఇంట్లోనే యాజ్ ఇట్ ఈజ్గా చూసుకొని. మీకు కనుక ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా చెప్తాను నేను. మీకు కనుక ఒక్క లైక్ మాత్రం మర్చిపోకండి, లైక్ మాత్రం మర్చిపోకుండా ఇవ్వండి. ఇప్పుడు చూడండి, మధ్యలో పార్ట్ తీసేసాను బ్యాక్ పార్ట్ కోసం. ఈ పై పార్ట్ మాత్రం ఫ్రంట్ పార్ట్గా పెట్టేసేసి 1/2 ఇంచ్ మందం లోతు మార్క్ చేశాను కరువు. ఇప్పుడు వచ్చేసేసి నెక్ స్టార్ పర్ఫెక్ట్గా కట్ చేసుకోండి నీట్గా. బిగినర్స్ అయితే స్లోగా కట్ చేయండి, కరువు తిరిగితేనే స్టార్ నెక్ బాగుంటుంది. చంకలోతు కూడా కట్ చేసేసామంటే మనకి బేబీ పార్ట్ కూడా అయిపోయింది. ఇక్కడ మదర్ అండ్ డాటర్స్లో బాడీ పార్ట్స్ అనేది అయిపోయింది. చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్ చూపించలే కదా, 2.5 ఇంచెస్ బ్యాక్ పార్ట్ నెక్ విడ్త్ తీసుకున్నాను. 3 ఇంచెస్ కింద తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ కరెక్ట్గా షోల్డర్ పాయింట్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మీకు డౌట్ అనిపిస్తే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీద పెట్టేసి షోల్డర్ పాయింట్కి పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోండి. ఇక్కడ 2.5 ఇంచెస్కి నెక్ పాయింట్ మార్క్ చేసుకొని 3 ఇంచెస్కి ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి నేను పాపది కాబట్టి 6 ఇంచెస్ పెడుతున్నాను. 3 ఇంచెస్ బ్రాడ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కలుపుకుంటున్నాను. ఇది ఏంటంటే సిల్క్ క్లాత్ పర్ఫెక్ట్గా సెట్ కావట్లేదు, అంటే హోల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా లేదు, అందుకని అటు ఇటు జరుగుతూ ఉంది. కాకపోతే నీట్గా సెట్ చేసుకొని పెట్టుకోండి. నెక్ పార్ట్ మిస్ అయిందంటే మనం చాలా ఇబ్బంది పడాలి. ఇక్కడ రౌండ్ నెక్ తీసుకుంటున్నా కాబట్టి లైట్ కరువు గీసేసాను రౌండ్ నెక్ కోసం. సేమ్ యాజ్ టీజ్గా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసి తీసుకున్నాను. చూసారు కదా, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది మనకి. ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకున్నాం కాబట్టి బాడీ పార్ట్ అయిపోయింది. బేబీ పార్ట్కి హ్యాండ్స్ అయితే లైనింగ్ వేయట్లేదు, కింద గేరాకు కూడా లైనింగ్ వేయట్లేదు కాబట్టి నేను ఇక్కడ ఎక్కడ లైనింగ్ కటింగ్ చూపించట్లేదు. ఇది చూడండి, ఇప్పుడు 5 మీటర్స్ క్లాత్ ఇంత వచ్చింది. ఇంత క్లాత్లో ఫస్ట్ బాడీ పార్ట్స్ కట్ చేసేసుకుందాం. ఫస్ట్ 4 హోల్డింగ్స్ మీద బాడీ పార్ట్కి 4 హోల్డింగ్స్ తీసుకుంటున్నాను నేను ఈ క్లాత్ని.
ఇలా 4 హోల్డింగ్స్ చేసుకుంటున్నాను, ఎగుడు దిగుడు లేకుండా. ఎక్కడ క్లాత్ అనేది వేస్టేజ్ చేయకుండా సేవ్ చేసుకుంటూ కుట్టుకుంటేనే మనకి 2 టాప్స్ అయితే లేకపోతే అవ్వవు. మదర్ పార్ట్ పెట్టి చూశాను, సెట్ కాలేదు. బేబీ పార్ట్ పెట్టి చూస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా, బేబీ పార్ట్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ అయింది. అందుకని చెప్పేసి 4 హోల్డింగ్స్ మీద బేబీ పార్ట్ కట్ చేసేస్తున్నాను ఫస్ట్. మీరైతే క్లాత్ అనేది ఎక్కడ వేస్ట్ కాకుండా నీట్గా సెట్ చేసుకుంటూ కట్ చేసుకోండి. లేకపోతే 5 మీటర్స్ క్లాత్లో ఇట్లా అంబ్రిల్లా కట్ అనేది అవ్వదు అంత, అంటే అతుకులు పడతాయి మ్యాక్సిమం. ఇప్పుడు నాకు కూడా అతుకులు పడ్డాయి, కానీ ఓవర్గా పడకుండా ఉండాలంటే కొంచెం సేవ్ చేసుకుంటూ కట్ చేసుకోవడం బెటర్ అనమాట. చూసారు కదా, బాడీ పార్ట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇప్పుడు కట్ చేయకండి, ఓకేనా. ఇది డాటర్ పార్ట్, బేబీ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మదర్ పార్ట్ కోసం 2 హోల్డింగ్స్ మీద ట్రై చేస్తున్నాను నేను. చూడండి, క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా కట్ చేసుకోవాలి కాబట్టి క్లాత్ని అడ్జస్టబుల్గా హోల్డింగ్ చేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 2 హోల్డింగ్స్ చేస్తున్నాను. ఇలా క్లాత్ని 2 హోల్డింగ్స్ మీద అడ్జస్ట్ చేసుకొని బాడీ పార్ట్ కూడా 2 హోల్డింగ్స్ మీద పెట్టేసేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, నెక్ కట్ చేయకుండా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ చూడండి, బాడీ పార్ట్ అనేది 2 బాడీ పార్ట్స్ కూడా పెడుతున్నాను నేను ఇక్కడ. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ పెట్టేశాను ఇక్కడ. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసాను. ఇట్లా పెట్టేసుకొని ఇలా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేయడం వల్ల ఇటు సైడ్ కూడా మనకి క్లాత్ మిగులుతుంది కదా, అది హ్యాండ్స్కి సరిపోతుంది. ఇప్పుడు ఈ చంక సైడు క్లాత్ అనేది మిగిలింది కదా, అది అనేది మనకి హ్యాండ్స్కి సెట్ అవుతుంది. చూడండి, చంక సైడు ఇటు సైడ్ మొత్తం క్లాత్ మిగులుతుంది, అది వచ్చి హ్యాండ్స్కి అడ్జస్ట్ చేసుకోవాలి మనం తర్వాత. ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్స్ అయితే కట్ చేస్తున్నాను. కరెక్ట్గా ఎగుడు దిగుడు లేకుండా స్ట్రైట్గా పెట్టుకోవడం వల్ల మనకి హ్యాండ్స్ కటింగ్కి ప్లస్ అవుతుంది. చూడండి, ఇలా మార్కింగ్ అనేది మనం బాడీ పార్ట్ వైజ్గా యాజ్టీజ్గా కొంచెం ఎక్కువ తక్కువతో మెయిన్ పార్ట్ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేసాక మిగిలిన క్లాత్ మొత్తం స్ట్రైట్గా కట్ చేసేసుకోండి. ఆ మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ తీద్దాం తర్వాత లాస్ట్లో. ఇప్పుడైతే మిగిలిపోయిన క్లాత్ మొత్తాన్ని ఎన్ని మీటర్స్ ఉంది ఇంకా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే అలా ఏం చెక్ చేయలేదు ఎన్ని మీటర్స్ ఉంది అనేది. బేబీ పార్ట్కి నడుం లూజు అతుకులు లేకుండా పడేటట్టు కోన్ షేప్లో చూసుకున్నాను ఫస్ట్. ఆఫ్ కూడా తీయలేదు నేను, ఆఫ్కి పైనే ఉంది కొంచెం. బేబీ పార్ట్కి అతుకులు లేకుండా చూశాను అనమాట. ఎందుకంటే 2 డ్రెస్సులు అతుకులు వేసే బదులు ఒక్క డ్రెస్ అతికేస్తే సరిపోతుంది కదా. మనం బేబీ పార్ట్ ఎన్ని ఇంచెస్ వచ్చిందో చూసుకొని రౌండ్గా పెట్టి చూడాలి. ఇలా బాడీ పార్ట్ మార్క్ చేసుకొని ఇక్కడ బాడీ పార్ట్ 2 ఇంచెస్ అనేది ఇక్కడ తగ్గించేయండి. 1 ఇంచ్ తగ్గిస్తే సరిపోతుంది. 2 ఇంచెస్ దాకా అంటే కొంచెం లాగినట్టు కుడితేనేమో 2 ఇంచెస్ కట్ చేయాలి. రౌండ్ సర్కిల్ కాబట్టి సాగుతుంది. నడుం లూజ్ అనేది రౌండ్గా తీసుకున్నాం కాబట్టి సాగుతుంది. కాబట్టి 2 ఇంచెస్ తగ్గించడం చాలా బెస్ట్. మీకు 2 ఇంచెస్ తగ్గించేసేసి బాడీ పార్ట్కి నడుం లూజ్ ఎంత ఉందో అంత పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకు అట్లా వచ్చేసేసి ఎన్ని ఇంచెస్ వచ్చిందో చూసుకొని ఆ ఇంచెస్కి ఇట్లా రౌండ్గా సర్కిల్గా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి 28 ఇంచెస్ బార్ అనమాట. 1 ఇంచ్ కలిపితే 29 ఇంచెస్. అది కూడా ఖర్చులకి పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు హోల్డ్ చేసి కుట్టడం కోసం 1 ఇంచ్ అనేది ఖర్చులకి పెట్టేసేసి 29 ఇంచెస్ అనేది ఇలా సర్కిల్ గీయండి. ఇలా చూడండి, సిజర్ హెల్ప్తో సిజర్ వెయిట్ ఇలా పెట్టేసేసుకొని సర్కిల్ని ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకి సర్కిల్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఎప్పుడైనా ఇంట్లో ఒక్కలమే ఉంటే కనుక ఇలా ఎవరు హెల్ప్ లేకుండా సిజర్ని పెట్టేసేసి కట్ చేసేసుకోండి. చూసారు కదా, బేబీ పార్ట్ అనేది అతుకులు లేకుండా కోన్ షేప్ పర్ఫెక్ట్గా తీసుకొని కట్ చేసేసుకున్నాను నేను ఇక్కడ. ఇంకా మిగిలిన పీస్లో బాడీ పార్ట్ మదర్ పార్ట్కి సెట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా నడుం లూజు కింద గెర
కట్ చేసేసుకున్నాము. అసలు స్టిచ్చింగ్ అయితే సూపర్ అంటే సూపర్ కుదిరిందండి. అందరు కూడా ఎంత బాగుందో, ఇద్దరు భలే కుట్టుకున్నారు అని చెప్పేసి మదర్ అండ్ డాటర్ ఫ్రాక్ లాగా సూపర్ ఉందండి. మీకు ఫస్ట్లో కూడా ఫోటో పెట్టాను, చూసే ఉండుంటారు. ఇలా చూడండి, ఇట్లా నడుం లూజు 2 ఇంచెస్ మైనస్ చేసేసుకొని పెట్టుకొని ఇలా నడుం లూజ్కి రౌండ్ గీసుకుంటున్నాను ఫస్ట్. ఇది వచ్చేసి మదర్ పార్ట్ అనమాట. ఎప్పుడైనా సరే కోన్ షేప్లో తీసుకోండి. కాటన్ క్లాత్ తక్కువ గేరాతో, తక్కువ క్లాత్తో అంబ్రెల్లా ఫ్రాక్ కావాలంటే కోన్ షేప్లో తీసుకోండి. ఒకవేళ శారీస్ అనుకోండి, సిల్క్ శారీస్ అయితే మాత్రం 4 హోల్డింగ్స్ మీద అంబ్రెల్లా కట్ చేసుకోండి. మనకి తక్కువ క్లాత్తో బెస్ట్ లుక్ రావాలనుకుంటే కనుక కోన్ షేప్ తీసుకోండి. ఇలా చూడండి, ఇక్కడ కూడా 28 ఇంచెస్ హైటు, 1 ఇంచ్ కలిపితే 29 ఇంచెస్ ఖర్చులు. 29 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోయాను నేను. ఇక్కడ నాకు ఒక క్లాత్ మాత్రమే తక్కువ ఉంది. కింద 3 క్లాత్స్ 3 పొరలు అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఒక పొర మాత్రమే కొంచెం పైకి ఉంచూసారా అలా ఉంది. కాబట్టి నేను ఇట్లా కట్ చేసేసి అతికేస్తున్నాను. అతుకు కోసం ఫస్ట్ ఈ పీసులు ఏమన్నా సరిపోతాయేమో అని చూశాను, సరిపోలేదు. ఇక్కడ నడుం దగ్గర తీసాం కదా మనం క్లాత్, ఆ క్లాత్ని పెట్టేసుకున్నాను అనమాట. ఆ క్లాత్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంతేనండి కటింగ్ అనేది. కటింగ్ వీడియో అయితే కనుక నచ్చినట్లయితే లైక్ ఇచ్చేయండి. ఇప్పుడు చూడండి, ఇది మదర్ టాప్ అనమాట. స్టిచ్చింగ్ అయిపోయాక ఇలా వచ్చింది. ఇంత గేరా వచ్చిందో చూడండి, ఎంత బాగుందో. మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. మీకు యూస్ఫుల్ అయితే మాత్రం మీరు కూడా మీషోలో బుక్ చేసుకొని తెచ్చుకొని కుట్టుకోండి. ఇది వచ్చి XXL టాపు, ఇది వచ్చి XL టాప్ అనమాట. చూడండి, ఇది కూడా గేరా బాగా వచ్చింది, ప్లస్ స్టిచ్చింగ్ కూడా బాగా సెట్ అయింది. చూడండి, ఇట్లా బేబీ పార్ట్కి వచ్చేసేసి నేను వెనక నడుం దగ్గర లేస్ పెట్టాను, బ్యాక్ పార్ట్ తాడులు పెట్టేశాను అనమాట. మీకు కనుక యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం ఇచ్చేయండి. లైక్ ఇచ్చి మాకు ప్రోత్సహించండి. థ్యాంక్ యూ సో మచ్.